తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. చెవు, గొంతు, ముక్కు ఈ మూడింటిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కొంచెం కాలుష్యం ఉన్నా కూడాను, ఈ సంబంధించి ఏ వచ్చినా కూడాను ముక్కు సంబంధించిన వ్యాధులు ఇమీడియట్ గా వస్తుంటాయి. సో ముక్కు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మిగతా మన గొంతు కూడా ఇన్వాల్వ్ అవుతుంటది. దీని నుంచి కాపాడుకోవాలంటే ఈ మూడు తీసుకుంటే చాలా మటుకు మనకి ఏ వ్యాధులు రావండి. ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు, అది మంచిది కాదంటారు, అది కరెక్టేనండి? ఈ వాటర్ కూడా స్వచ్ఛమైన నీరు. మన శరీర పరిస్థితుల వల్ల ఎవరికి కానీ కూడాను అది సరిగా కరెక్ట్ గా కాదు. అది చాలా మంది ఎక్కువ మంది ఇప్పుడు ముక్కుతో పీల్చుకొని ముక్కును వదలడం అనే ప్రక్రియ సహజంగా జరగకుండా నిద్రపోయేటప్పుడు నోటితో పీల్చుకోవడం ఎక్కువ జరుగుతుంది. దాన్ని ఎలా చూడాలి? పిల్లల్లో చూడాలి. అది ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ఆహారం తీసుకుంటూ కొంచెంసేపు ఆగుతారు. ఎందుకు? చాలా మంది నోటీస్ చేయము. ఒకసారి సర్జరీ చేస్తే ఇంక జీవితాంతం సర్జరీ చేయక్కర్లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా ఇట్ ఈస్ గివింగ్ రాంగ్ సిగ్నల్స్ టు మెనీ ఆఫ్ ద థింగ్స్. ఒకసారి సర్జరీ చేసుకుంటే ఇంకోసారి సర్జరీ చేసుకుని అవసరం లేదని చెప్పేది అసలు అది కరెక్ట్ కాదండి. గొంతు మూగపోవటం అనేది ఏంటి? దాన్ని ఎలా చూస్తారు? పుట్టుకతో వచ్చేది మూగ వేరండి. మధ్యలో వచ్చే మూగ అనేది చాలా రేరిటీ. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఏదో ఉండే ప్రాబ్లం వచ్చి కాదు. ఎక్కువ మంది ఈ మధ్య థ్రోట్ పెయిన్ వస్తుందని తొందరగానే థ్రోట్ యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నారు విపరీతంగా. ఇప్పుడు గొంతు విషయంగా తీసుకుంటే చాలా మటుకు నొప్పి వచ్చేది కారణం అంతా కూడా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. నమస్కారం, మనతో పాటు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు. ద్వారకానాథ్ రెడ్డి గారు ఈఎన్టీ స్పెషలిస్టు మరియు ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారిని అడిగి ఈఎన్టీ గురించి తెలుసుకుందాం. ఈ అంటే ఇయరు, నోసు, థ్రోట్ ఈ మూడు గురించి తెలుసుకుందాము. అలాగే చివరిలో ఐఎంఐ యొక్క రోలు, ఐఎంఐ యొక్క బాధ్యతలు, ఐఎంఐలో ప్రయోజనాలు అవి కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సుమన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈఎన్టీ అంటారు కదా, ఇయరు, నోసు, థ్రోట్. ఎందుకు ఈఎన్టీ అంటారు? ఈ మూటికి వదాన లింక్ ఉంటుందా? ఇప్పుడు మన ముఖ్యమైన జ్ఞానేంద్రియాల్లో చాలా ముఖ్యమైన ఇంద్రియాలండి. అది మీకు అందరికీ తెలిసిన విషయం. ఇంద్రియాలు ముక్కు, చెవు, గొంతు అనేది. ఎందుకంటే వీటి గురించి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే ముక్కు ద్వారా అందరూ శ్వాస తీసుకుంటుంటాం కాబట్టి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అట్లాగే మనం తీసుకునే ఆహారం ఏదైనా కానీ అది నోటి ద్వారా తీసుకోవాలి. ఈరోజు మీరు చెప్పే మాటలు వినడానికైనా వేరే మాటలు వినడానికైనా చెవులంటూ ఒకటి ఉన్నాయండి. సో దాని గురించి వాటి గురించి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు అన్ని ఇంద్రియాలు కలిసిన విషయాలుగా పక్కన పెడితే ఈ మూడు కూడాను అన్నిటి కూడాను లోపల కనెక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన చెవు భాగంలోంచి బయటకు ఉన్నా కూడాను మధ్య చెవులోంచి గొంతుకి కనెక్షన్ ఉంటుంది. అట్లాగే ముక్కు నుంచి గొంతు కనెక్షన్ ఉంది. మన గొంతులోంచి కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఒకటే కలిసికట్టుగా ఉంటాయండి. ఏది వచ్చినా కూడాను దాని గురించి సంబంధించిన వ్యాధులు చాలా మటుకు కలిసికట్టుగా వస్తుంటాయండి. ఇది అంటే గొంతుకి గ్యాస్ట్రోస్ లింక్ ఉంటుందా? అది కూడా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఇది ఇప్పుడు అన్నట్టుగానే ఏదైతే మనం ప్రక్రియ నోటి ద్వారా ఆహారం తీసుకుంటే అది తప్పనిసరిగా మన లోపల కడుపులోకి వెళ్ళాల్సిందే. సో కడుపులోకి వచ్చే సంబంధించిన కొన్ని వ్యాధుల వల్ల కూడాను అవి కూడా పైన ఈ మనకి కనెక్టింగ్ ట్యూబ్ ఈసోఫాగస్ అనేది ఒకటి ఉంది. ఆ ఈసోఫాగస్ ద్వారా అవి కూడాను కొన్ని దాని వచ్చే లక్షణాలు కూడా గొంతులోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంటాయండి. అందువల్ల వాటికి సంబంధించి కూడా వచ్చే కారణాలు ఉంటుంటాయి. చెవు, గొంతు, ముక్కు ఈ మూడింటిని కాపాడుకోవాలంటే, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనకున్న ఇప్పుడున్న వ్యవస్థలో ఒకటి ఏంటంటే ఈ కలుషితం అనేది చాలా ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ అదే కలుషితం. ఇది కలుషితం లేకుండా ఏ ప్రదేశం కూడా లేదండి. సో వీటన్ని ఈ కలుషితము మిగతా మీరు తాగే నీరు ఇవన్నీ కూడా అది కూడా కలుషితం అవుతుంది కదా. మీరు తాగే నీరు, పీల్చే గాలి, వాతావరణము, మన మిగతా వాతావరణ మార్పులు ఇవన్నీ సంబంధించి ఒకప్పుడు కూడా ఉందండి. ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండేవండి. దాని గురించి వారికి చాలామందికి ఈ వ్యాధులు వస్తుండేవి కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఎలర్జీస్ ఎక్కువైపోతున్నాయి. మన ఇక్కడనే కాదు ఏ దేశంలో తీసుకున్నా కూడా చాలా సంబంధించిన ఎలర్జీస్ ఎక్కువ అవుతుంటే. సో దాని విధంగా ఏమవుతుందంటే ముఖ్యంగా మన ముక్కు సంబంధించిందిగా ఈ ఎలర్జీ వచ్చిందంటే కొంచెం కాలుష్యం ఉన్నా కూడాను, ఈ సంబంధించి ఏ వచ్చినా కూడాను ముక్కు సంబంధించిన వ్యాధులు ఇమీడియట్గా వస్తుంటాయండి. సో ముక్కు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు దానికి సంబంధించినది కూడాను మిగతా మన గొంతు కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది. సో అది సంబంధించిన విషయాలన్నీ కూడా దీని నుంచి కాపాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
మనమే ఏదో సరే ఇప్పుడు అంటే అందరు కూడా చేసుకోవాలనే పరిస్థితులు ఎట్లొచ్చినాయంటే శుద్ధమైన గాలి పీల్చాలంటే ఆ పరిస్థితి లేదు. అంటే దానికి సంబంధించి ఏంటి, ఎప్పుడు మనం మాస్క్ వాడుకోవాలి. అంటే మాస్క్ వాడుకుంటే సంబంధించిన చాలా మటుకు మనం నివారించవచ్చు. కానీ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్, నేను ఈఎన్టీ సర్జన్గా పేషెంట్ని చూసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ వాడతాం. ఎందు గురించి అంటే ఇప్పుడు అవతల వ్యక్తికి ఉన్న సంబంధించిన వ్యాధులు ఉంటుంటే కూడాను మాకు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము అది మాస్క్ వాడుతుంటాం. కాబట్టి చాలా వరకు ఇవన్నీ కూడా నివారించవచ్చు. కొన్ని చోట్లకి వెళ్తే కాలుష్యం చాలా ఉంటుంది. అట్లీస్ట్ అటువంటి ప్రదేశాల్లో కానీ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే దీనికి సంబంధించి కాలుష్యం సంబంధించిన వ్యాధుల్ని చాలా నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం త్రాగే నీరు ఎంత బికాజ్ ఇప్పుడు ఎందుకంటే చాలా మటుకు ఈ వ్యాధులన్నీ కూడాను ఎట్లా నివారించవచ్చు అంటే ఏదండి, మన స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం. అంటే ఆహారాలు కూడా సమతుల్యంగా ఉండే ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా ఈ 3 తీసుకుంటే చాలా మటుకు మనకి ఏ వ్యాధులు రావండి. ఎందుకంటే ఏదైనా కానీ మనం తినే ఆహారంలో కూడా మనం ఏమి తీసుకుంటున్నాం, దాంట్లో ఎన్ని కలుస్తున్నాయో తెలియదు. ఏమి కెమికల్స్ కలుస్తున్నాయా, వేరే కలుస్తున్నాయా, పొల్యూటెంట్స్ కలుస్తున్నాయో తెలియదు. మనం తీసుకునే గాలి అటువంటి పరిస్థితి వచ్చింది. మనం తీసుకునే నీళ్లు కూడాను ఎంతైనా స్వచ్ఛమైన నీళ్లు తీసుకున్నాం. ఈవెన్ కూడాను మనం ఒక్కోసారి తీసుకుని ఈ సోకాల్డ్ పెట్ బాటిల్స్ వాటర్ కూడాను, అది కూడాను ఎంత మటుకు కూడాను స్వచ్ఛమైనది కూడా తెలియలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. మనం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా నివారించుకోవడానికి ఇవన్నీ జరిగే పరిస్థితుల్లో లేవు. కానీ కొన్ని విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎట్లా ఉందండి. ఇంకొకటి ముఖ్యమైనది, 3 విషయాలు చెప్పాం కదా. ఇప్పుడు ఈ 3 విషయాలు కూడా మనం కానీ అవలంబిస్తే చాలామందికి అసలు జబ్బు అంటే వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు తక్కువ. కానీ ఇప్పుడు ఏమిటి కల్చర్ ఎట్లయిపోయింది, ఆహారమే తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఇల్లు కూడా ఒక రెస్టారెంట్ అయిపోయింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూడాను మనం తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. సరే, ఈ వీటిల్లో కానీ మనము కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే డెఫినెట్గా చాలా మటుకు ముక్కు సంబంధించింది, గొంతు సంబంధించింది ఈ గోడని వ్యాధులు చాలా మటుకు నివారించవచ్చు. స్వచ్ఛమైన గాలి పీల్చటం, స్వచ్ఛమైన నీరు తాగటం, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవటం, ఈ 3 అన్నారు. ఆ స్వచ్ఛమైనవే ఇప్పుడు పెద్ద ప్రశ్నే కదా. అవును, అవి దొరకట్లేదు కదా. అందు గురించి దాన్ని మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఎక్కడికక్కడైనా వేరే ఏదైనా అటువంటి మనకి ఆస్కార్ వచ్చినప్పుడు, అటువంటి వచ్చినప్పుడు అవి కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే కొంచెం ఇవన్నీ కూడా తగ్గించుకోగలుగుతామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నీరు కూడా మీరు అన్నారు, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు, కూలింగ్ వాటర్ తాగుతున్నారు, అది మంచిది కాదంటారు. అది కరెక్టేనండి. ఈ వాటర్ కూడా స్వచ్ఛమైన నీరు అంటే మరీ చల్లటి పదార్థాలు ఏదైనా కానీ, అట్లాగే మరీ వేడి పదార్థాలు ఏదైనా కానీ, అంటే ఇప్పుడు ఏమంటారు, ఏదైనా కూడా వేడిగా తీసుకోమంటారు. అంటే వేడిగా అంటే ఏంటంటే వేడి ఎందుకు వచ్చింది కాదు, ఫ్రెష్గా చేసింది. ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది, వేడికి స్వచ్ఛతకి, ఫ్రెష్నెస్కి. అవును, ఫ్రెష్నెస్కి అప్పుడు చేసిన దానికిను వేడికి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చేసి దాన్ని వేడి చేసి తీసుకోవడం కానీ, అట్లాగే ఏ పదార్థమైన కూడాను మరీ చాలా కోల్డ్గా ఉన్నవి, చాలా చల్లగా ఉంది తీసుకున్నా కూడాను అవి మన శరీర పరిస్థితుల వల్ల ఎవరికి కానీ కూడాను అది సరిగా కరెక్ట్గా కాదు అది. ఎందుకంటే ఏదైనా కూడాను సరైన సమతుల్యమైన ఈ టెంపరేచర్స్లో తీసుకోగలిగితే దానివల్ల డెఫినెట్లీ కొంచెం మంచి గుణాలు వస్తాయి. ఓకే, చల్లటి నీళ్లు తాగకూడదని ఏమి లేదు, కానీ ఆ చల్లటి నీళ్లు కూడా ఎంత చల్లగా తాగాలనేది పరిస్థితి. అది కూడా ఎటువంటి నీళ్ళు తాగాలనేది, ఏదో నీళ్లు పెట్టుకొని అది ఊరికే బాగా చల్లగా అయిపోయింది తాగడం కాదు. స్వచ్ఛమైన నీరు కొంచెం కొద్దిగా చల్లగా అయిన తర్వాత దాన్ని తీసుకోవడం మంచిదండి. మరి టూ కోల్డ్ వాటర్ కూడాను ఇది కొంచెమైనా దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ కొంచెం ఎస్పెషల్ ఎందుకు గురించి అంటే ఇది చెప్పడం జరుగుతుందంటే కొంచెం సార్ట్ ఆఫ్ మన ఉన్న పొల్యూషన్స్లో ఈ స్టేటస్లో కొన్ని వైరస్ కానీ ఇప్పుడు ఎందుకంటే మన నోటిలోనే మామూలుగానే సహజంగానే కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. దేర్ ఆల్ మంచి బ్యాక్టీరియా అని అటువంటి ఉంటాయి. అటువంటి దాంట్లో చిన్న వైరస్ ఏమన్నా ఉంది అటు వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి బాగా టూ కోల్డ్ వాటర్ తీసుకోవాలి, ఇరిటేషన్ సబ్జెక్ట్స్ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం అవాయిడ్ చేయాలని చెప్తుంటాం. అందుకే ఇంకొకటి, ఇది రెగ్యులర్గా అందరూ చేయాలని ఇది కూడా కాదు. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి కూడాను కొంచెం చల్లనీళ్ళు తీసుకున్నా, కొంచెం అన్ని తీసుకున్నా ఏం అవ్వదండి. అందరికీ అవుతుందని కాదు, కానీ కొంత వ్యక్తులకి కొంచెం చల్లగా తీసుకున్నా కూడాను కొన్ని అలర్జీ వల్ల కానీ, వాళ్ళకున్న సహజ లక్షణాల ద్వారా కానీ, వాళ్ళకుండే సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ స్టేటస్, ఎందుకంటే ఒకరికి ఉన్న ఇమ్యూనిటీ స్టేటస్ ఇంకొకరికి ఉండదు.
వాళ్ళు ఉండే ఇమ్యూనిటీ స్టేటస్ వల్ల వాళ్ళకి వచ్చి ఇదన్నీ కూడా ఇమీడియట్గా రావచ్చు. అందుకని వచ్చి ఇది ఇండివిజువలైజ్డ్, ఒకరు సంబంధించిన ఒకరికి వాళ్ళు సంబంధించిగా చూసుకొని వాళ్ళు ఎంత మటుకు అని, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు చల్లనీళ్ళు తాగకూడదు, ప్రతి ఒక్కళ్ళు ఇది తీసుకోకూడదని రూల్ ఇక్కడ ఏం లేదు. కానీ ఇది ఎవరికైతే ఇటువంటి లక్షణాల వల్ల ఇది తీసుకోవడం వల్ల కొన్ని లక్షణాల వల్ల ఏమన్నా వేరే విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపించినప్పుడు మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఇటువంటి అవాయిడ్ చేయాల్సి వస్తుంటుంది. అంటే ఫ్రిడ్జ్ వాటర్ సజెస్టబుల్లా అవాయిడ్ చేయాలా? ఫ్రిడ్జ్ వాటర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసే అవసరం కూడా లేదండి. ఇది ఎందుకంటే ఇది అందరికీ జస్ట్ బికాజ్ ఏదో నీళ్లు చల్లటి నీళ్లు తాగినంత మాత్రం ఏమి నీళ్ళు తాగడం మంచిది అంటున్నారు కదా. కొండలో పోసిన నీళ్ళు అంటే అది కూడా స్వచ్ఛంగా ఉంటే మంచిదే. అది ఏదైనా కూడాను స్వచ్ఛమైన నీరు కొంచెం చల్లగా చేసుకుని తాగడంలో పెద్ద తప్పు ఏం లేదండి. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అది మీకు వేరే వ్యక్తికి కానీ వాళ్ళకి అది సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి అంతే తప్ప అది ఒకరి నుంచి ఒక్కొక్కరు కంపార్ట్లైజ్డ్ అంతేగాని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అందరికీ కాదు ఇది. తర్వాత ఈ వామ్ వాటర్ అనేది మంచిది అంటుంటారు. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వామ్ వాటర్ కల్చర్ పెరిగింది. చాలా మంది మామూలు మంచిని తాగే బదులు కొంచెం వామ్ చేసుకొని తాగుతున్నారు. ఈ వామ్ వాటర్ గురించి ఎలా చూడాలి సార్ మనం? కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం సగుణాలు ఉన్నాయండి, మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు తాగుతారో అది గొంతు ద్వారా స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో ఉన్న రక్తనాళాలు వ్యాకోపించి దాని ద్వారా ఏంటంటే కొందరికి ఎలర్జీ సంబంధించింది కానీ శ్వాసకోశం సంబంధించిన కొన్ని మామూలు అంటే ఏదో అన్ని వ్యాధులు పెద్ద కాదు, మామూలుగా ఉండే దానికి ఉంటే కూడాను దానికి కొంచెం ఈ సార్ట్ ఆఫ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం చిన్న కఫం ఉన్న చిన్నవి ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడాను ఈ తీసుకోవడం వల్ల ఆ లోపల ఈ రక్తనాళాలు వ్యాకరించడం వల్ల దాని ఎఫెక్ట్ వల్ల ఈ కొంచెమైన స్లాషింగ్ కానీ ఇటువంటి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము డెఫినెట్గా కూడాను ఇది చాలామందికి ముఖ్యంగా ఎవరికైనా కొంచెం ఈ గొంతు సంబంధించింది కానీ ఛాతీ సంబంధించి కానీ మామూలు జలుబు సంబంధించిన వచ్చినప్పుడు డెఫినెట్గా చాలామందికి సజెస్ట్ చేస్తామండి. పొద్దున్న పూట ముఖ్యంగా అది ఎప్పుడు ఏదో కంటిన్యూస్గా అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగడం కాదండి. దానికన్నా కూడా ఏంటంటే పొద్దున్న పడగలుపుకుందాం, ముఖం కడుక్కుందాం వెంటనే. మీరు ఎంత వేడి తాగలిగితే అంత వేడి నీళ్ళు తాగగలిగితే దానివల్ల డెఫినెట్గా కొంచెం లాభదాయకమైన విషయాలు ఉన్నాయండి, లేదని కాదు. అంటే మామూలుగా కొంతమంది పొద్దున్న నిద్రలేచినట్టే మొహం కడుక్కున్న తర్వాత వామ్ వాటర్ తాగండి, అందులో తేనె వేసుకోండి అంటారు, రకరకాలుగా చెప్తున్నారు. అది ఎలా చూడాలి దాన్ని? అంటే తేనె వేసుకోవడం అనే దానికి దానికని అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని కాదు. తేనె వేసుకోవడం వల్ల, నిమ్మకాయ పిండడం వల్ల దానివల్ల కొంచెం సరే ఏంటంటే దానికి బరువు తగ్గుతారు. అది ఏమి లేకుండా మీరు వామ్ వాటర్ తాగిన వచ్చే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అంతే, మీరు ఇది ఏమన్నా చేసినా కూడా మేము వచ్చే బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయండి. రుచి పెరుగుతుంది, రుచి పెరగచ్చు, లేకపోతే దానివల్ల తేనెకి ఎఫెక్ట్స్ కొంచెం ఉంటాయి కాబట్టి ఉండొచ్చు అంతే. అది ఇప్పుడు ఎలర్జీస్ అనేది కామన్గా వింటున్న సబ్జెక్ట్ సార్. ఈ ఎలర్జీస్ అనేది ఏంటి? వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఉంటుందంట. ఎలర్జీస్ లేకుండా ఎవరు ఉండరా? అసలు ఈ ఎలర్జీస్ని ఎలా చూడాలి? నాకు వచ్చే ఎలర్జీ సంబంధించిన వచ్చేదానికి ఇంకొక వ్యక్తికి ఎలర్జీ దానికి రాకుండా కూడా కంప్లీట్గా ఉండొచ్చండి. అందువల్ల ఒక వ్యక్తికి సంబంధించిన వచ్చిన ఎలర్జీ ఒక దీనివల్ల అది దేనివల్ల చెప్పడానికి కూడా లేదు. అది ఆహారం వల్ల కావచ్చు, తర్వాత కాలుష్యం వల్ల కావచ్చు, అట్లాగే పోలెన్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో పోలేని ఇవన్నీ కూడాను వీటన్నిటి వల్ల కూడాను ఎలర్జీ దేనే రావచ్చు. కానీ అది అందరికీ ఇప్పుడు అందరికీ దీనివల్ల ఎలర్జీ వచ్చింది అనుకోండి, మొత్తం దేశం అంతా ఒకరికి వచ్చిన దానికంటే అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అది తక్కువ. ఎంత పర్సెంటేజ్? ఇట్ కుడ్ బి 1%. అది 1% కూడా ఏంటంటే ఎంత మటుకు వస్తుంది. కానీ కొందరికి చాలా తక్కువ రావచ్చు, ఇంకొక ఫ్యూ పీపుల్కి ఎక్కువ రావచ్చు. అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ ఎలర్జీ వల్ల ఆ వ్యక్తికి వచ్చిన ఎలర్జీ అదే ఇంట్లో వేరే వాళ్ళకి రాకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో తీసుకుంటే ఇంట్లో ఏంటి డస్ట్ మైట్ అంటాం, అది దులిపిన దానివల్ల, లేకపోతే కొందరికి ఇంకోటి పెట్స్ వల్ల రావచ్చు. ఒక వ్యక్తికి అదే ఇంట్లో ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకో వ్యక్తికి ఎందుకు రాదు? దానికి అదే ఇమ్యూనిటీ స్టేటస్ ఒక్కొక్కరికి ఒక మాదిరిగా ఉంటుందండి. ఈ ఎలర్జీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, అది చెప్తున్నాం కదా. అది వచ్చిన తర్వాత ఏంటంటే దానికి కూలంకషంగా ఎందుకంటే దాన్ని చూసుకొని అసలు దీని కారణాలు ఏంటి, దాన్ని చాలా మొత్తం అనలైజ్ చేసుకోవాలి మనంతా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి మీరు అడిగిన ఎలర్జీ సంబంధించిన దానికైతే దానికి సంబంధించినదిగా మనం అసలు ఏంటి ఒక కారణం తెలిస్తే
ఆ కారణం సంబంధించిందిగా దాని గురించి మనకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే తగ్గుతుంది. లేని పరిస్థితుల్లో మామూలుగా రొటీన్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తూ ఉండే, అంతేగాని ఏదో ఎలర్జీ రాగానే బ్రహ్మాస్త్రంలాగా అవి ఇవి ఇచ్చి చేయడం మాత్రం కూడా కరెక్ట్ కాదు. కొన్ని విషయాలు జరుగుతుంది, అది మాత్రం దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఎలర్జీస్ అనేది ప్రమాదకరమా, దాన్ని ఎలా చూడాలి సార్? ప్రమాదకరమైన విషయం అయితే చాలా మటుకు కాదండి, చాలా మటుకు కాదు. ఎప్పుడో ఎలర్జీ ఎప్పుడైతే ఎలా ప్రమాదకరం అనేది కొన్ని విషయాలు అవుతుంది. ఎటువంటిది? యాంజియో న్యూరోటిక్ ఎడిమా అంటామండి అదేంటి ఎటువంటిది ఏంటంటే, మీరు ఏదైనా వస్తువు మీకు నిజంగా పడినప్పుడు ఇప్పుడు మాట్లాడే స్వరపేటిక దగ్గర మొత్తం ఎడిమా వాసిపోయేసి ఇంకా ఆయన శ్వాస తీసుకోలేడు, చాలా గడ్డు పరిస్థితి వస్తుంది. అది ఎటువంటి వాటిలో మేము కొన్ని చూసాం. ముఖ్యంగా కొందరికి మామూలు ఎలర్జీస్తో రాదండి, ముఖ్యంగా ఈ సీ ఫుడ్ కొందరికి. అట్లాగే మీరు అసలు పీనట్స్ అండి, మన వేరుశనగ కొందరికి అట్లా దీనివల్ల ఒక్కొక్కరి చాలా చాలా సివియర్గా వస్తుంది. ఆ సివియర్గా వచ్చినప్పుడు అది ప్రమాదకరమైన యాంగిల్కి వెళ్ళిపోతుంది. కరెక్టే, అది వెరీ 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 రేర్ అండి. ఒక 10 లక్షల్లో ఒకటి ఎప్పుడైనా ఇట్లా అవుతుంటుంది అంతే. కానీ మామూలుగా వచ్చే ఎలర్జీ ప్రమాదకరం ఏమి కాదు, కానీ కొంచెం ఇబ్బందికరమైన విషయం అది. పర్టికులర్ ఎలర్జీ వచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడాను 90% మందికి చాలా మటుకు రిలీఫ్ వచ్చేస్తుంది, తగ్గిపోతుంటుంది. కొందరికి మాత్రం దీని చాలా చాలా కొన్ని రోజుల పాటు కాదు, కొందరికైతే కొన్ని నెలల పాటు కూడాను దీనికి సంబంధించిన ఎలర్జీ సంబంధించిన దాని దుష్పరిణామాలు కానీ ఏదైనా కానీ జరుగుతూనే ఉంటుందండి. అది చాలా తక్కువ రేరు. కానీ అంత సీరియస్గా వచ్చి దీనివల్ల ఏదో ప్రాణాపాయం వచ్చే కేసెస్ మాత్రం చాలా తక్కువ. కానీ అదొకటే యాంజియో న్యూరోటిక్ ఎడిమా అంటాం. అటువంటిది వచ్చే మాత్రం చాలా ప్రాణాపాయం అటువంటి పరిస్థితే. దానికి ఇమీడియట్గా ఏదో దానికి సంబంధించి మందులు ఉంటాయి, దానికి ఏమైనా చేస్తాము, అది సర్దుకుంటుందండి. అది ఇప్పుడు ఈ ఆస్తమా ఇవన్నీ కూడా ఎలర్జీ కింద వస్తాయి. చాలా మటుకు ఇవన్నీ కూడాను ముందుగా కూడాను ముక్కు ద్వారా సంబంధించిన ఎలర్జీ కింద మొదలయ్యి తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిందిగా ఎఫెక్ట్ అయ్యి తర్వాత పోను కూడాను అది కొంచెం ఆస్మా కింద దించుతుందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మేమనేది అంతా కూడాను ఇనీషియల్గానే వచ్చే ఎలర్జీని కొంచెం గట్టిగా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోగలిగి దాన్ని మనం కొంచెం తెలుసుకోగలిగి దీనివల్ల ఈ ఫలానా వ్యక్తికి దీనివల్ల ఏదో అలర్జీ అవుతుంది, దీనికన్నా గురించి మనం మందులు ఇవ్వగలిగి అది కానీ తగ్గించుకుంటే తర్వాత ఒకసారి మందులు ఇచ్చిన తర్వాత ఇదేంటి పూర్తిగా పోతుందని కూడా చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అదే ఎలర్జీ కానీ ఆయనకు వచ్చింది అనుకోండి, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే కొందరికి నెలలోనే రావచ్చండి ఈ ఎలర్జీ సంబంధించినంత కూడాను. ముఖ్యంగా అది ముక్కుతోనే స్టార్ట్ అవుతుందండి. ఈ ఎలర్జీ సంబంధించి స్టార్ట్ అయ్యి తర్వాత పోనది ఆస్మా కింద దిగుతుంది. సో ఆస్మా కింద దిగే లోపల దీన్ని కొంచెం ఎలర్జీ రాగానే దాన్ని కొంచెం మనం గట్టిగా కొంచెం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా మటుకు మనం దాన్ని ఆస్మాకి వెళ్ళే స్టేటస్ దాకా వెళ్లకుండా ఆపగలిగే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ముక్కు అనేది గాలి పీల్చుకోవడానికి వదలటానికి ఉన్న ఒక అవయవం. చాలామంది ఎక్కువ మంది ఇప్పుడు ముక్కుతో పీల్చుకొని ముక్కును వదలటం అనే ప్రక్రియ సహజంగా జరగకుండా ఎక్కువ మంది నోటితో కూడా నిద్రపోయేటప్పుడు నోటితో పీల్చుకోవడం ఎక్కువ జరుగుతుంది అని కూడా అంటుంటారు కదా సార్, దాన్ని ఎలా చూడాలి? దీన్ని నేను రెండింటిగా కొంచెం డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్నపిల్లల్లో వచ్చే ముక్కు మీరు అడిగినట్టు నోటి ద్వారా గాలి తీసుకుంటే పెద్దల్లో వచ్చేదానికి. చిన్నపిల్లల్లో ముఖ్యంగా 12 సంవత్సరాల దాకా మనకి చాలామందికి తెలిసిన విషయమే టాన్సిల్స్ ఉంటాయంటుంటాం. ఇది టాన్సిల్స్తో కాకుండా ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ అని ఉంటాయండి. ఇది కూడాను చాలామందికి పిల్లలకు ఉండే సహజంగా ఉండే ఇదే. ముక్కు బ్లాక్ అవడము నోటితో గాలి తీసుకోవడం అందరికీ అవదండి. కొంత పిల్లల్లో ఏమవుతుందంటే ఇది ఉండడం వల్ల ముఖ్యంగా జలుబు చేసినప్పుడు మనం అనుకున్నది రావచ్చు, నోటితో గాలి తీసుకోవడం సరే ఏదో మందులు ఇస్తాం తగ్గిపోతాయి, దానికి సంబంధించి అయిపోతాయి. కానీ ఇంకొంతమంది పిల్లల్లో అది మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడాను ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడాను ఇట్లా గురక నోటితో గాలి తీసుకోవడము అది. ఇప్పుడు ఇంకోటి మనం చాలామంది కూడా అబ్జర్వ్ చేయరు, పొద్దున్న పూట ఎందుకు తెలియదంటే వాళ్ళ ఆహారం తీసుకునేటప్పుడు కొందరు అది కూడా పిల్లల్లో చూడాలి. అది ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ఆహారం తీసుకుంటూ కొంచెంసేపు ఆగుతారు. ఎందుకు? వాడు ముక్కుతో నోటు తీయలేడు, నోటితో గాలి తీసుకొని మళ్ళీ అన్నం తింటాడు. ఇది చాలామంది నోటీస్ చేయము, ఇది కూడా జరిగే ప్రక్రియ. ఇది ఒక ముక్కు కానీ బ్లాక్ ఉంటే. సో అటువంటి పిల్లల్లో
సో ఇది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన అవసరం అయితే కొంచెం దాన్ని సర్జరీ చేసి దాన్ని అందరికని కాదు, ఈ ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇట్లా వస్తే వాళ్ళకి సర్జరీ చేస్తే సర్దుకుంటుందండి. 12 లోపల వచ్చే పిల్లలకి చాలా మటుకు ఏంటంటే 12 లోపల తర్వాత ఈ అడినైట్స్ అనేది రిగ్రెస్ అవుతుంటాయి. కొందరికి కంటిన్యూ అవుతుంటే అది వేరే సంగతి, అది చాలా వెరీ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్లు. కానీ ఈ ఉన్న వ్యక్తుల్లో జస్ట్ బికాజ్ కొందరు ఏంటంటే ఇప్పుడు చూడగానే టాన్సిల్స్ ఉన్నాయి ఇలా ఆపరేట్ చేసేసుకోండి, కాదు, అది కానే కాదు. టాన్సిల్స్ ఉన్నాయని చెప్పి అడినైట్స్ ఉన్నాయని చెప్పి ఎవరికి కూడా మేము అంటే ముఖ్యంగాను సరే ఇప్పుడు కొందరు అట్లా వెళ్ళి చేసేసుకోమని చెప్పాడు, అది కరెక్ట్ కాదు. అది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులు అట్లీస్ట్ నెల రోజుల పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంటిన్యూ కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి చేసి మిగతా చేసి దానికి కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీ అనే దానికి సంబంధించి ఆలోచించారు. అంతేగాని ప్రతి పిల్లలకి అడినైట్స్ ఉన్నాయని టాన్సిల్స్ ఉన్నాయని చెప్పేసి ఆపరేషన్ చేసేది మాత్రం కరెక్ట్ కాదండి. సో అటువంటి వ్యక్తుల్లో ఒకటి ఏది నోటి ద్వారా తీసుకునే దానికి ఆస్కారం ఉంది. పెద్దలు వచ్చేసరికి దానికి ముఖ్యంగా కారణాలు అగైన్ మధ్యలో ఉన్న దూలం అంటామండి, మధ్యలో సెప్టమ్ అంటాం. ఆ సెప్టమ్ వంకర ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీరు చెప్పే లక్షణాలు ముక్కు దగ్గర నుంచి ఈ కిందన అట్లాగే ఛాతీలకు సంబంధించి ఉన్నా కూడాను ఇవన్నీ కలిపి వచ్చే లక్షణాలన్నీ కూడా మేమేంటి OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. కొందరికి బుల్ నెక్ అంటాం, వాళ్ళకి ఏంటంటే నెక్ ఉండదు, అది లోపల స్పేస్ ఉండదు, మొత్తం లోపల ఆక్యుపై చేసేస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే మీరు అనుకో పొద్దున్న నేను తెలియదు ఏది చేస్తుండే, రాత్రి పడుకోగానే ఏమవుతుందంటే లోపల మజిల్స్ అంతా కూడా రిలాక్స్ అయిపోతాయి. ఆ నిద్రలో రిలాక్స్ అయిపోగానే అప్పుడు మొదలవుతుంది. మొత్తం ఏంటి గాలి తీసుకోలేరు. తర్వాత వాళ్ళు అంతా అది ఎప్పుడు తెలుస్తుంది, ఇట్లా గురకంతా వస్తుంది, సడన్గా ఉలిక్కి లేస్తారు, లేచి మళ్ళీ సర్దుకొని మళ్ళీ పడుకుంటారు. ఇది జరుగుతుంటుంది. ఇది పెద్దల్లో ఇది మాత్రం చాలా కూడాను ఇది చాలా ముఖ్యమైన విషయము. కొన్ని వేరే కారణాలు రావడానికి కూడా ఇది ఆస్కారం ఉంటుంది. గుండె జబ్బులు రావచ్చు, మూత్రం సంబంధించి రావచ్చు, నరాలకు సంబంధించి రావచ్చు, ఏమి ఉన్నాయి. అందు గురించి వాళ్ళని కూడాను కొన్ని పరీక్షల ద్వారా అసలు బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ముక్కులోనే ఉన్నాయా, గొంతులకు సంబంధించి ఉన్నాయా, ఇంకా కిందకి పోయితే దాని ఉన్నాయని కూడా సంబంధించి చూసుకొని అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ చేసి అన్నీ కూడా సరి చేస్తే వాళ్ళకి కొంచెం ఈ ఉపశమనం దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇట్లా దానివల్ల బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. వాళ్ళు రాత్రిపూట నిద్రపోకుండాను పొద్దున పూట నిద్రపోతుంటారు, ఎక్కడ కూర్చుంటారు నిద్ర వాళ్ళకి తెలియదు, ఆటోమేటిక్గా నిద్రపోతుంటారు అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన లక్షణాలు. అందుగురించి ఇది పెద్దల్లో వచ్చే విషయం. అందులో పెద్దల్లో వస్తే దానికి సంబంధించి అన్నీ కూడా మిగతా ఒకటనే కాదు అన్ని పరీక్షలు పాలిసోమ్నోగ్రఫీ టెస్ట్ చేస్తామండి. దాని ద్వారా ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉందో తెలుస్తాయి. అది కాకుండా కూడా ఆ వ్యక్తికి డయాబెటీస్ ఉందా, ఎందుకంటే డయాబెటీస్లో ఈ హైపర్ టెన్షన్లో కూడా ఇన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకొని దానికి సంబంధించిందిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా ముఖ్యమైన విషయం లైఫ్ స్టైల్ చేంజెస్. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది. ఒకప్పుడు ఎందుకు కాదంటే వాడు పొలాల్లో పని చేసుకునేవాళ్ళు, కష్టపడి అన్నీ చేసేవాళ్ళు, రోజు రాగానే నిద్రపోయేవాళ్ళు, అన్ని మళ్ళీ పొలాల్లో పని చేసుకుని అన్నీ చేసేవాడు. ఇప్పుడు అది పరిస్థితి లేదు. అంత ఎంతసేపు కుర్చీలో కూర్చోవడము, అక్కడ వర్క్ చేయడము, లేదంటే ఇంకేదో చేసుకోవడం తప్ప అది ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నీ మారిపోయినాయి. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి, మన వర్కింగ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి, స్లీపింగ్ టైమింగ్స్ మారిపోయి. సో న్యాచురల్లీ ఇవన్నీ కూడా మన బాడీ పైన డెఫినెట్గా దుష్పరిణామాలు డెఫినెట్గా ఉంటాయండి. ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల ఏదైనా నష్టమా? చాలా మందికి అది అపోహ ఉంది. చాలా మందికి ఏమవుతుంటుంది వాళ్ళకి అసలు ఏమి ఈ ప్రాబ్లం ఉన్న సంగతే తెలియదు. ఏదో క్యాజువల్గా ఎవరి దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అది పరీక్ష చేస్తూ దూలం మధ్యలో నిమ్మక వంకర ఉందని తెలుస్తుంది. అప్పటిదాకా వాళ్ళకి ఆ సంగతే తెలియదు. అందువల్ల దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఉండడం వల్ల నష్టం ఏం లేదండి. వాడు మామూలుగానే గాలి తీసుకోవచ్చు, మామూలుగానే మిగతా ప్రాణి జరుగుతుంటాయి, మామూలుగా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితులు ఏం అవసరం లేదు. చాలా మటుకు ఎందుకు అవుతాయంటే ఇవన్నీ కూడాను జస్ట్ బికాజ్ మధ్యలో నిమ్మక వంకర ఉన్న వాళ్ళు అవ్వండి. దీనివల్ల ఏంటంటే వచ్చే వేరే అలర్జీ ఉండడం వల్ల, వేరే జబ్బులు గొంతు సంబంధించిందో లేకపోతే ఇంకేమన్నా వచ్చి సివియర్ కోల్డ్ వస్తే అప్పుడు ఇన్ని బయటపడుతుంటాయి. బయటపడ్డా కూడాను ట్రీట్మెంట్తో మటుకు చాలా మటుకు క్లియర్ అవుతుంటాయండి. సో ఇంకొకటి అపోహ ఉంటుందండి. ఇప్పుడు మనకి లోపల ముక్కులోనే టర్బినేట్స్ ఉంటాయండి, అది చాలా మటుకు మనకు కనిపిస్తుంటాయి. అదేంటనుకుంటారు వాళ్ళు, ఏదో లోపల ఇది వచ్చింది, వేరే సార్ట్ ఆఫ్ ఏ గ్రోత్ వచ్చింది అనుకుంటారు. అంత ఒక సైడ్ కానీ మనం ఒకసారి దూలం వంగినప్పుడు అదర్ సైడ్ టర్బినేట్ కనిపిస్తుంటుంది. అది మాకేదో చాలా మందికి అది ఒక అపోహ ఉందండి, ఏదో కనిపిస్తుంటుంది ఏదో అనేసి. అది కాదు, అవి ఉన్నాయని కూడా కాదు.
అవి కాకుండా వేరే వ్యాధులు పాలిప్స్ అని కానివ్వండి, ఇంకా వేరే విధంగా సంబంధించిన కానీ సైనసైటిస్ అనుకోండి, అవన్నీ మిగతా కూడా వ్యాధులు ఉన్నప్పుడు అప్పుడు దానికి సంబంధించినగా అవసరమైనప్పుడు సర్జరీ చేయాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఏదో కొంచెం మధ్యలో నెమకు వంకరుందని, లేకపోతే కొంచెం సైనసైటిస్ ఉంది, కొంచెం జలుబు వస్తే అటువంటివన్నీ వాటికి కూడా ఆపరేషన్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవసరం లేదండి. కోటవేరు లాంటి ముక్కు ఉన్నా కానీ వాడి సెప్టమ్ పొడవుగా ఉండాలి, వాడి కూడా వంకరగా ఉండొచ్చు కదా. ఉండొచ్చండి. ఇప్పుడు కొందరు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు జపాన్ కొంచెం తాయిలు ఏంది చూసుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముక్కు అంటారు తప్పుడు, వాళ్ళు కావాలని ఎట్లా ఉంది దాన్ని సరి చేసుకోవడం కాస్మెటిక్ సర్జరీ ఇదంతా. దానికి వాళ్ళకి బ్యూటిఫికేషన్కి అట్లాగే ఇప్పుడు చాలా మంది కూడా మనం ఇక్కడ కూడాను జరుగుతుంది. సినిమా సెలబ్రిటీస్ అనుకోండి, ఎవరైనా కూడాను ఇదే అది ఇది సరిగా ఉంది, ఇవన్నీ కూడా జరుగుతుంది. రకరకాల ముక్కు ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ అదే మిగతా దేశాల్లో కూడా ఇక్కడ కూడా అది ఎక్కువ అవుతుంది. ఆ కాస్మెటిక్ సర్జరీ చాలా ఎక్కువ అయిపోతుందండి. అదేంటే సజెస్టబుల్ నాట్ సజెస్టబుల్. చాలా మటుకు అది చేసుకోవడం వల్ల ఎంత మటుకు అంటే ఉపయోగం ఉండొచ్చు, ఉపయోగం లేదంటే వాళ్ళకి నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉపయోగం లేనప్పుడు చేయడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదండి. ఎంత అంటే ఇప్పుడు సెలబ్రిటీ సినిమాల్లో వచ్చేవాళ్ళు వాళ్ళ అందమైన ముక్కు కనిపించాలని వాళ్ళు మామూలుగా ఉన్న కాస్మెటిక్ సర్జరీ చేసుకొని మంచి ముక్కుగా చేసుకుంటున్నారు. అది మెడికల్ హెల్త్ సైన్స్ ఒప్పుకుంటుంది. అంటే మెడికల్ సైన్స్ అనేది ఏదైనా కూడాను ఏది మంది చేసినా కూడాను వీఆర్ డూయింగ్ అవే ఫ్రమ్ ద న్యాచురాలిటీ. ఇప్పుడు మన నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం. అది అవసరమైనప్పుడు డిస్టర్బ్ చేసేది వేరు, అవసరం లేనప్పుడు డిస్టర్బ్ చేసేది వేరు. అందులో దేనికి తగ్గ ఇదంటే అంత ఇదిగా ఏం ఉండకపోవచ్చు మామూలుగా, కానీ అదే పనిగా దాన్ని చేసుకోవాలని ఇదైతే కాదు. ఇప్పుడు వెళ్ళిపోయిన శ్రీదేవి వెళ్ళిపోయింది, ఆవిడ ముక్కు సర్జరీ ఎన్నోసార్లు చేయించుకుంది అంటారు, కాస్మెటిక్ సర్జరీ. ఈ సర్జరీ ద్వారా ఈ సెప్టమ్ యొక్క ముక్కు దూలం వంకను తీసేయటము, అలాగే లోపల పాలిప్స్ చెప్పారు, పాలిప్స్ పెరిగిపోతే వాటిని తీసేయటము, సైనసైటిస్, ముక్కు దిబ్బడ, వీటన్నిటికి కూడా ఈ నివారణకి సర్జరీ దాకా వెళ్ళాలి. అసలు రాగానే సర్జరీ అనే దానికి సంబంధం లేదండి. ఇప్పుడు రాగానే ఏమవుతుందంటే చాలా మటుకు ఇది పేషెంట్స్లో కూడా ఇప్పుడున్న కల్చర్ అట్లా అయిపోయింది. ఇది కార్పొరేట్ కల్చర్లో కూడాను మరి మేము మామూలుగా మందులు ఇచ్చే లోపటే వాడు చూడంటే సార్ స్కాన్ తీసుకొని రావాలి సార్ అంటాడు. అంటే ఏది మన ఇంకా మందులు ఇచ్చే, అరే ఇప్పుడు స్కాన్తో అవసరం ఉందా? ముందు మందులు వాడిన తర్వాత దాంతో తగ్గకపోతే తర్వాత అన్నీ కూడా అందువల్ల. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కూడా అంతే, ప్రతి ఒక్కరికి ఏదో ఉందని చేయమండి. ఇంకోటి చాలా మటుకు ఈ సైనసైటిస్ అనేది కానీ అది కూడా ఎలర్జిక్ సైనసైటిస్ అని ఉందండి. ఎలర్జిక్ సైనసైటిస్కి మీరు సర్జరీ చేసేయడం వల్ల ఎన్ని కూడాను అది మళ్ళీ రాకుండా ఉండకుండా ఉండదు. అటువంటి వాడికి కూడా మనం తెలుసుకొని సరిగ్గా కానీ మనం మందులు ఇచ్చామంటే అసలు చాలా మటుకు రావండి అసలు. అంతేగాని ఉన్నాయని సైనసైటిస్ ఉందని చెప్పేసి, లేకపోతే కొంచెం ముక్కు డివేషన్ ఉందని చెప్పి ఇంకేదో ఉందని చెప్పేసి రాగానే సర్జరీ పక్కన పెట్టండి. రాగానే సిటీ స్కాన్లు, రాగానే పరీక్షలు ఈ అవసరం లేదండి. ఇంకోటి మేము అప్పుడప్పుడు మేమంతా కొంచెం ఓల్డ్ టైమర్స్ని, కానీ కొన్ని చూస్తుంటాం. ఇప్పుడు రాగానే వాళ్ళ దగ్గర ఇంత కట్ట సిటీ స్కాన్లు ఉంటాయి, కానీ మామూలు చిన్న రక్త పరీక్ష చేపియారు. ఆ రక్త పరీక్షలో వాళ్ళకి ఎలర్జీ ఉందా, కొంచెం వేరే సంబంధించి ఉన్నాయా, వాళ్ళకి అసలు రక్తం సరిగ్గా ఉందా లేదా, కొన్ని ఎన్ని కూడా అటువంటి ఆ రిపోర్ట్స్ అసలు ఉండవు. అది ఇంపార్టెంట్ కదా, అది అవి ఉండవు. అవి కాకుండా ఇంత కట్టబట్టు ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడున్న సిస్టమ్ కూడా అట్లా, అది కూడా కొంచెం పక్కన పెడితే ఎన్ని కూడాను ఎవరైనా కానీ ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా కానివ్వండి మీకు అక్యూట్ అంటే ఎమర్జెన్సీ సర్జరీ వేరండి. ఎమర్జెన్సీ మీరు ఆప్ చేయరు, నేను ఆప్ చేయలేదు, ఎవరు ఆప్ చేయలేరండి. ఇప్పుడు ఎలక్టివ్ దాని గురించి ఇప్పుడు ఇటువంటి ప్రొసీజర్స్ అంతా కూడాను ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే దానివల్ల ఏమి ప్రయోజనం లేకపోతే అప్పుడు వెళ్ళాలండి. అంతేగాని లేచిందే లేడి పరుగులాగా అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి చేసేసుకొని ఏదో అయిపోతే దానివల్ల ఏం కాదండి. దానివల్ల అది తగ్గుతుందో చెప్పలేమో, తగ్గదు కూడా తగ్గకపోవచ్చు కూడా. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రచారం ఎలా ఉందంటే వాళ్ళ డాక్టర్లు ప్రచారం చేస్తున్నారు, హాస్పిటల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అవి చూసుకొని నిజమే అని చాలామంది అనుకుంటున్నారు. నిజమో అబద్ధమో అసలు ఎంతవరకు సైంటిఫిక్ కరెక్టా కాదా మీరు డాక్టర్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరే చెప్పాలి. ఒకసారి సర్జరీ చేస్తే ఇంక జీవితాంతం సర్జరీ చేయక్కర్లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ నాకు తెలిసిన చాలామంది నేను సర్జరీ చేసుకున్నాను 30 సార్లు 35 సార్లు సర్జరీలు చేసుకున్నా కానీ వాళ్ళకేం మళ్ళీ తిరిగి తోడుతోంది. దీన్ని ఎలా చూడాలి సార్? అదే మీరు ముందందరూ ఒకసారి సర్జరీ చేసుకుంటే ఇంకోసారి సర్జరీ చేసుకునే అవసరం లేదని చెప్పేది అసలు అది కరెక్ట్ కాదండి. ఒకసారి సర్జరీ చేసుకున్నంత మాత్రాన మీకు అదే తర్వాత ఓకే చాలా మటుకు రాకపోవచ్చు, చాలా మటుకు రావచ్చు కూడా. అది ఒకటి. ఇంకోటి సోషల్ మీడియా, ఎస్ ఇట్ ఈస్ గివింగ్ రాంగ్ సిగ్నల్స్ టు మెనీ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు అది ఎడ్యుకేటివ్గా ఉంటే పర్వాలేదండి, అట్లా కాదు.
మనకి ఏ లక్షణం కూడా ఇట్లా వీళ్ళు ఏం చేస్తుంటారు, మా దగ్గరకు వచ్చే లోపల ఈ మధ్యన అంతా ఇది ఎస్పెషల్లీ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ ఇదంతా రావడం వల్ల వాళ్ళ ముందు వాళ్ళకున్న సిమ్టమ్ ఏదో చిన్న సిమ్టమ్ ఉంటుంది, తలనొప్పి అనుకోండి ఏదో అనుకోండి, అది ఆ సిమ్టమ్ చూడగానే వాళ్ళకి దాంట్లో కనిపించేది సీరియస్ ఇష్యూ, అది ఏదో అయిపోతుంది సంబంధించి ఉంటుంది, కానీ మామూలు ఇష్యూస్ దాంట్లో ఉండవండి. అది ఇది వెరీ సింపుల్, దీనికి ఇట్లా అవుతుంది అని ఉండదు. వాళ్ళకి ఇది రాగానే దీనివల్ల అది అవ్వచ్చు, దానివల్ల ఇంకోటి అవ్వచ్చు, నీకు ఇంకోటి రావచ్చు, ఇవే ఉంటాయి. అందువల్ల నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఎవరికా, నేను ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్లో అసలు సోషల్ మీడియా జోలికి ఎవరు పోకూడదండి. దానివల్ల నష్టాలే కానీ లాభం ఎక్కడా లేదండి. అసలు లాభం అనేది జీరో నన్ను అడిగితే. ఓకే, మీకు తెలిసిన ఎవరన్నా నిజం ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకొని దానికన్నా చేసుకోవడం ఉత్తమమైంది. కానీ వెళ్ళగానే ఆ డాక్టర్ చూసే లోపల వీళ్ళు చూసేసి ఉంటారు ఏది ఆ సోషల్ మీడియాలో వీళ్ళ సంగతి అంతా. ఒకవేళ ఆయన నిజంగానే ఇది ఎన్ని అవసరం లేదన్నా కూడా వాళ్ళ ఫీలింగ్ వేరే విధంగా ఉంటుంది. అందువల్ల ఈ సోషల్ మీడియా జోలికి పోనంత వరకు చాలా శ్రేయస్కరం. దాన్ని టచ్ చేయగానే ఇటువంటివన్నీ కూడాను వాళ్ళకి లేనిపోని అనుమానాలు, లేనిపోని అవగాహనలు, లేనిపోని అన్నీ కూడా చాలా మటుకు ఎన్ని వస్తూ ఉంటాయండి. అంటే మనిషి బాగా నిద్రపోవడం కూడా ఆరోగ్యంలో ముఖ్యము. అవును. అలాగే మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనిషిని బతికితే ప్రాణవాయువు కదా, ఇవి బాగుండాలంటే దాని ముక్కు యొక్క పాత్ర చాలా గొప్పది. వెయిట్ బరువు కూడా దాని మీద పడుతుంది, బరువు అంశం కూడా ఉంటుందా? దేనికైనా కూడాను దానికి సంబంధించిందిగా పర్సంటేజ్ వైస్ కొన్ని వేరే ఉంటాయి. కొందరు అడుగుతారు, ఇప్పుడు చాలామంది కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. ఓవర్ వెయిట్ వాళ్ళకి ఏమి ఉండవే అనేసి, అది కాదు క్వశ్చన్ ఇక్కడ. చాలా మటుకు ఇప్పుడు ఓవర్ వెయిట్ అనేది సడన్గా ఇప్పుడు మామూలుగా కొందరు జీన్స్ అటువంటివి, కొందరు జీన్స్లో వెయిట్ ఉండి వాళ్ళకి వచ్చే ప్రక్రియల ద్వారా దానివల్ల ఏ లక్షణాలు అంత ఇదిగా రావండి. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు. ఇప్పుడు ఉన్నది మామూలుగా ఉండే నార్మల్గా ఉన్న వ్యక్తులు బికాజ్ ఆఫ్ వేరియస్ మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, ఇంక వేరే విధాన్ని దీనివల్ల ఏంటంటే దే ఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ వెయిట్. దానివల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయండి, ఒకటి కాదు. అందువల్ల దేనికైనా కూడాను అన్నీ సమతూలికంగా ఉండాలి. మీకు ఆహారం అనే కాదు, మీరు చేసే మీ పని విషయంలో కూడా మీకు పని కుదరలేదు అనుకోండి, ఒక అరగంట గంట ఏంటంటే ఇప్పుడు గంటల తరబడి పరిగెట్టి వ్యాయామం చేసేమని ఎక్కడ కాదండి, అంత కూడా అవసరం లేదు. మీకు కుదిరిన ప్రకారంగా మీ ఇంట్లోనే మామూలుగాను అంటే మామూలుగా ధ్యానము, ప్రాణాయామము, తర్వాత ఈ ఉన్నాయి కదా మన యోగా సిస్టమ్, ఇవన్నీ చేసుకుంటే కూడా దానివల్ల చాలా మంచి గుణాలు వస్తాయండి. అంత అవి కూడా చాలా మంచి పనిచేస్తాయి అంత. అది తర్వాత ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఆహారం ముఖ్యంగా, ఆహారం ఏంటంటే ఈ చిరుతిండ్లు ఎక్కువైపోయినాయి. ఇంకోటి మనకి విచ్చలవిడిగా ఏంటంటే ఫుడ్ దొరుకుతూ ఉంది, అది ఎక్కువైపోతున్నాయి, దానికి నియంత్రణ అనేది లేదు. మన వ్యక్తులు ఇప్పుడున్న సిస్టమ్ కూడా అట్లా అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు విలేజ్లో లేదనుకుంటే ఇక్కడ విలేజ్లో కూడా పాకిపోతుంది ఫుడ్స్ అన్నారు. విలేజ్లో ఇప్పుడు మనం ఒకప్పుడు విలేజ్ సంగతి మాట్లాడే ఇంతకుముందు ఏంటి, ఇంతకుముందు వీళ్ళందరికీ ఎందుకు జబ్బులు రాలంటే ఏదో పొలాలకు వెళ్ళి అంటే పెద్దోళ్ళే, తాతలు లాంటి వాళ్ళే, వాళ్ళంతా పనులు చేసుకొని సుఖంగా నిద్రపోయి, మీరు నిద్ర అన్నారు, నిద్ర అనేది జీవితంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రక్రియ. అది మేము నిజంగానే ఆ సోకాల్డ్ 6 hours or 7 hours కంప్లీట్ నిద్రగా ఉంటే దట్ టేక్స్ అవే లాట్ ఆఫ్ థింగ్స్. దానివల్ల అది మిగతా సరే. ఇప్పుడు ఇండల్జింగ్ ఇన్ సర్టన్ థింగ్స్ అఫ్ కోర్స్ కొన్ని అయితే మేము ఆ జోలికి పోవద్దంటాం. ఏది స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ అనేది అసలు ఆ జోలికే పోకూడదు. కొన్ని ఇప్పుడున్న దీంట్లో కొందరు అడుగుతారు ఆల్కహాల్ సంబంధించి కూడాను ఏంటంటే ఇప్పుడు మేము అందరినీ ఆల్కహాల్ ప్రోత్సహించాం, కానీ ఆల్కహాల్ ఏంటంటే ఏదైనా కానీ టు సర్టన్ ఏదైనా లిమిట్సే. ఇప్పుడు వాడు అదే పని కూర్చొని తాగుతామంటే దానికి ఇది లేదు అని రావాల్సింది. అది ఎప్పుడో సోషల్ డ్రింకింగ్ వారానికి ఒకసారి ఏదైనా ఒక ఇది తీసుకో, అది వేరే సంగతి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ ద ఫుడ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ కానీ, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ అవన్నీ కానీ సరిగ్గా ఈ ఓవర్ వెయిట్ అనేది రాదండి. ఈ ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మన ఏది కూడా నియంత్రణ లేదు. ముక్కు వాసనను గుర్తించలేదు అంటాం కానీ, ముక్కు దిబ్బడ కానీ, ఇవన్నీ కూడా ఎలర్జీస్ కింద వస్తాయి. అన్ని ముఖ్యంగా వాసన తెలియకపోవడం అనేది కూడా ఏంటంటే లోపల అది ఇప్పుడు మనము ఆల్ఫాక్టరీ ఏరియా అంటాం, అంటే ఇక్కడ కనెక్షన్ ఏరియా.
ఆ ఏరియాలో ఏమంటే ఒక్కోసారి ఏంటంటే అది వైరస్ వల్ల కావచ్చు, లేకపోతే మామూలు ఎలర్జీ వల్ల కావచ్చు, వేరే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే నిజంగానే సీరియస్ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంది చాలా తక్కువ. అది రేరిటీస్ ఉన్నాయండి, ప్రతి దానికి రేరిటీ ఉంటుంది. నేను చెప్పిన రూలింగ్స్ అన్నింటిలో కూడాను అన్ని నార్మల్ దానికి చిన్న చిన్న 0.00% ఎట్లా ఉంటాయి అవి పక్కన పెట్టండి. ఇది మామూలుగా జరిగే వాటిల్లో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ టైంలో ఇది మొదలైంది ఎక్కువగా. వాసన తెలియకపోవడము, రుచి తెలియకపోవడం, ఇదంతా ఏంటంటే బికాజ్ ఈ కనెక్షన్ నెర్వస్ అప్పుడు ఇన్వాల్వ్ అయినది. ఇంకా ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ సివియర్ కోల్డ్ అయినా, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడాను ఈ ఏరియాలో కొంచెం ఏంటంటే ఆల్ఫాక్టరీ ఏరియా అంటాం. అక్కడికి ఏంటంటే మనం ఇక్కడ ఈ నాడి అంతా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం పీల్చుకునే దానికి స్మెల్ తెలియడం కానీ అన్నీ కూడా తెలుస్తుంది. అక్కడ కూడాను ఒక సార్ట్ పొర రావడం కానీ అడ్డు రావడం కానీ జరిగినప్పుడు ఇవి జరుగుతుంటాయి. దాన్ని మనం చాలా మటుకు 90% అయింది, చాలా మటు 99% ఏదైనా కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంటాయండి. ఎక్కువ మంది ఈ మధ్య థ్రోట్ పెయిన్ వస్తుందని తొందరగానే థ్రోట్ యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నారు, విపరీతంగా ఇళ్లలో పెట్టేసుకుంటారు యాంటీబయాటిక్స్. వాటర్ పడలేదనో, గాలి పడలేదనో, ఆ ఊరు వెళ్ళామో నీళ్ళు పడలేదనో, ఆ ఊరు వెళ్ళే మీద ఆహారం పడలేదనో, ఏదో గొంతు నొప్పి ఎక్కువ వస్తుందని థ్రోట్ పెయిన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అలాగే థ్రోట్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఈ థ్రోట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే కొంతమందికి బొంగురు గొంతు ఉంటుంది, గొంతు క్లియర్గా ఉండదు. సో గొంతు వాయిస్ ముఖ్యం కదా, వాక్. సో ఈ గొంతుకి సంబంధించిన కొన్ని మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు గొంతు విషయంగా తీసుకుంటే నొప్పి అనేది అదేనండి. ఇప్పుడు నొప్పి చాలా మటుకు నొప్పి వచ్చేది కారణం అంతా కూడా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఆహారం వల్ల కావచ్చు, కాలుష్యం వల్ల కావచ్చు, నీళ్ళ వల్ల కావచ్చు, ఇటువంటి ఏ సంబంధించింది కూడా రావచ్చు. ఒకవేళ మన వాతావరణం మార్పు వచ్చినప్పుడు కూడా రావచ్చు. అది కూడాను చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు వచ్చేవి కూడాను వైరల్ ఇన్ఫెక్షన్స్. దేర్ ఈజ్ అ డిఫరెన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు అట్లా ఉండే చాలా మటుకు తగ్గిపోతుంటాయి. దానికి మనము యాక్టివ్గా యాంటీబయాటిక్స్ వేసుకోవడము ఎటువంటివి కూడా అన్ని కూడా ముందు చేయకూడదండి. సరే, ముందు దానికి ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పట్లే, మామూలుగా తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోవాలంటే. ఏదో నొప్పి సంబంధించిన ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోండి, అట్లాగే వేడి నీళ్ళు ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేయమంటుంటారు. వేడి నీళ్ళు తాగమంటున్నాం కదా, వేడి నీళ్ళు తాగండి, సార్ గార్గిల్ చేసుకోండి, లేకపోతే మామూలు ఏదో సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకోండి. దాంతో తగ్గినైతే సరిపోతుందండి. దాని తగ్గితే అవసరం లేదు, సరే కంటిన్యూ అయితే అప్పుడు డాక్టర్ సంప్రదించండి. దాని ప్రకారంగా దాని లోపల ఇన్ఫెక్షన్ ఉందంటే దాని ప్రకారంగా మందులు వాడుకోవడం జరుగుతుంది. అది చాలా మటుకు జరుగుతుంది. సరే, క్యాన్సర్ అనేది ఊరికి అందరికీ అనేసి ఇంకోటి అంత ఇదిగా అందరికీ ప్రతి ఒక్కరికి అది కాకపోయినా కూడా ఈ మధ్యన పెరిగింది, దాంట్లో అనుమానం లేదు. దానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఇదే, ఒకటి ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్. ఈ రెండు కూడా ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎటువంటి కొన్ని అవలక్షణాలు, ఒకటి మీరు అన్నారు బొంగురు పోవడం అనేది కూడాను అందరిలో జరగదు. సరే, మామూలుగా బొంగురు పోయేది జరుగుతుంది, అది వేరే. కొందరికి ఇప్పుడు ఈ కోల్డ్ అయినప్పుడు మార్పు రావడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చే ఆ బొంగురు వేరు, అది కొంచెం ట్రీట్మెంట్తో క్లియర్ అయిపోతుంది, టెంపరీ ఏదైనా కానీ. అట్లాగే క్యాన్సర్ సంబంధించినది చాలా మటుకు చెప్పి రాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. నొప్పి అనేది క్యాన్సర్లు ఎప్పుడు రాదండి, ముందు రాదు. సైలెంట్గా ఉండేది సైలెంట్ కిల్లర్ ఇస్ క్యాన్సర్. ముదిరిపోయిన తర్వాత తెలుస్తుంది. అందు గురించి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఈ వేరే అలవాట్లు ఉన్నాయో, ఇటువంటి చెప్పిన అలవాట్లు ఉన్నాయో, వాళ్ళు అప్పుడప్పుడు దానికి సంబంధించింది కూడాను గొంతు పరీక్ష చేసుకోవడం ఇది కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఎవరు అంటారు ఇప్పుడు ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో గుట్కా. ఇదేంటి, గుట్కా తినడం వల్ల ఈ అంతా ఇక్కడ క్యాన్సర్ రావడం చాలా మటుకు ఎక్కువ అవుతుంది. అది ఏంటంటే వచ్చే లోపల తెల్లగా అయిపోయి వాడు నోరు తెరవలేకున్న పరిస్థితులు ఉండే అన్ని కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు కొందరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వెళ్తారు, మరి ఇంకోటి ఎవడో చాలా సంవత్సరం అతనికి ఎందుకు రాలేదంటారు. అదే దేర్ ఇస్ నో రూల్ హార్డ్ అండ్ ఫాస్ట్. ఇప్పుడు డ్రింక్ హ్యాబిట్ కానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. అది చాలా తక్కువ అందరికీ వస్తుంది కాదు, కరెక్టేనండి. ఇప్పుడు ఏమి
ఏమి బ్యాడ్ డేస్ లేని వాళ్ళు కూడాను హార్ట్ అటాక్లు వస్తాయి. అవును, అవి కూడా ఉన్నాయి, వస్తున్నాయి. అవి కూడా ఉన్నాయి, లేవని కాదు, అవి రేరు. అంటే మనం మామూలుగా వచ్చేవి ఎట్టి పరిస్థితుల్లో గుట్కా కానీ ముఖ్యంగా, ఎందుకంటే గుట్కా ఇప్పుడు చాలా మటుకు సరే స్మోకింగ్ పక్కన పెట్టండి, స్మోకింగ్ ఎట్లా చెప్తాం, గుట్కా ఒకటి చాలా ముఖ్యం. గుట్కా అసలు ఆ దగ్గర రానియకూడదు. సరే ఈ రెండు కూడా దగ్గర, వీటి వల్ల కూడాను ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సరే ఫుడ్ వల్ల వచ్చే క్యాన్సర్ చాలా తక్కువ అండి, ఎందుకంటే ఫుడ్ వల్ల కూడా ఏంది అంటుంటారు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు వచ్చే ఒక కాలం ఇదే, ఒకప్పుడు ఏంటంటే ఇది వేరే కూడాను దీనివల్ల వచ్చేవంతుంది. ఇప్పుడు అన్ని కూడాను ఫుడ్ వల్ల వచ్చేదంతా కూడా ఇంకోటి ఫుడ్ స్టమక్ క్యాన్సర్ కానీ ఇదంతా కూడా వీళ్ళకి ఏంటంటే ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీలు ఉన్నవాళ్ళు కూడా కొందరికి అది కూడా ఉంది, కనెక్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఒకరికి చాలామందికి ఉంటే దాని జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. కానీ ఏది ఏమైనా కూడాను ఈ అలవాట్లు మాత్రం ముఖ్యం. అలవాట్లు ఇటువంటి చెడు అలవాట్లు ఉన్నప్పుడు దాన్ని మేము మానుకోవాలని చెప్తాం, కానీ తగ్గించుకోమనే ప్రసక్తి లేదు. చెడు అలవాటు ముఖ్యంగా స్మోకింగ్, గుట్కా అనేది అది కంప్లీట్గా మానుకోవాలి. డ్రింక్స్ అంటారా, అదేదో రేరిటీ సార్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దేర్ ఇస్, దాని గురించి ఇదేం లేదు. బట్ ఈ స్మోకింగ్ గుట్కా మాత్రం దే హ్యావ్ టు స్టాప్. తర్వాత గొంతు అనేది ప్రతి మనిషి కూడా మంచి, ఆయన చాలా మంచి గొంతు అంటారు, ఇంకోటి ఎంత గంభీరమైన మంచి బేస్ వాయిస్ అంటారు. ఇప్పుడు ఎక్కడ చదివాము, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా వాళ్ళ వాయిస్ బేస్ అవ్వడం కోసం సిగార్ తాగేవాళ్ళని, అలాగే ఎక్కడ సముద్రం దగ్గర పెద్దగా బిగ్గరగా అరిచేసి వాయిస్ వోకల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని విన్నాం సార్. దాన్ని ఎలా చూడాలి? సిగార్ తాగడం వల్ల ఇంప్రూవ్ అయ్యే ప్రసక్తి ఉండదండి. బట్ అట్ ద సేమ్ టైం వోకల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. అంటే అది మెయిన్ కాదు. ఒక్కొక్కరి ఇప్పుడు నా వాయిస్ ఉన్నట్టుగా ఇప్పుడు ఎదుటి వ్యక్తి వాయిస్ ఉండకపోవచ్చు, ఆ ఎదుటి వ్యక్తి వాయిస్ ఉన్నట్టుగా నా వ్యక్తి వాయిస్ ఉండకపోవచ్చు. ఇది న్యాచురల్ వాయిసే. కానీ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని వాయిస్ ఎక్సర్సైజెస్ కానీ నెక్ ఎక్సర్సైజ్ కానీ కొంచెం మట్టుకే, అంతేగా చేసుకున్నంత మాత్రాన్ని నీకు నీ వాయిస్ అంతా గంభీరంగా మారిపోవడం కానీ అన్నీ కూడా జరిగే పరిస్థితులు అంత ఎక్కువ ఉండవు. సరే, ఎస్ దే విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎందుకంటే అది ఎంత మటుకు మీ స్ట్రెంగ్తన్ యువర్ మజిల్స్ బై స్ట్రెంగ్తనింగ్, మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం వల్ల దాని పట్టుత్వం వల్ల కొంచెం కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఉండవని కాదు. సో గొంతు అనేది సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. ఇంకోటి అడిగారు బొంగురు పోవడం. బొంగురు పోవడం అనేది రెండు రకాలండి. ఇప్పుడు అదే ఒక పోవడం, బొంగురు గొంతు అవటం. అదే బొంగురు గొంతు అవడం అనేది ఓకే. బొంగురు గొంతు అనేది ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ అయ్యే టైంలో, ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 14 సంవత్సరాల వయసు వచ్చింది, ప్యూబరోఫోనియా అంటాం మేము. అంటే వాడు ఇంకా ఈ స్టేజ్ నుంచి పెద్దవాడు అవుతున్నాడు. ఆ స్టేజ్లో హార్మోనల్ చేంజెస్ సరే గొంతు వచ్చే చేంజెస్ ఉంటాయి, దానివల్ల కొన్ని రోజులు ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ అడ్జస్ట్ అవ్వగానే సర్దుకుంటుంది. వెరీ రేర్గా అది చదువుకోకపోతే దానికి ఏదో మందులు ఉంటాయి, అది వేరే సంగతి అనుకో, మామూలుగా జరిగేది. అది కాకుండా పెద్దల్లో కానీ బొంగురు వచ్చి ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇచ్చిందో తగ్గకపోతే, ఎస్ దట్ ఈస్ ద కేస్ ఫర్ ఇమీడియట్లీ గో ఫర్ ఎ చెకప్ అనమాట. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే దాని ద్వారా బొంగురు గొంతు పోతుందా? ఇప్పుడు మాట్లాడేది వోకల్ కార్డ్స్ అంటారు, ఇట్లుంటాయి రెండు, ఒకటి ఇదొకటి వోకల్ కార్డ్. ఈ వోకల్ కార్డ్లో చిన్నది ఏదన్నా కానీ మనకు కనబడినంత గుండు సూదంతా ఏంటి, ఇప్పుడు గట్టిగా ఒకరు అరిచినప్పుడు కూడా అక్కడ ఏమన్నా చిన్న డిఫరెన్స్ రావచ్చు, అటువంటి వచ్చినది రావచ్చు, పాలిప్స్ వచ్చిన రావచ్చు, సిస్ట్ వచ్చిన రావచ్చు చిన్నవి, అట్లాగే ఈ యాంజియోఫైబ్రమ్ అంటే కొన్ని ఇన్ని రావచ్చు. అది కాకుండా క్యాన్సర్ వచ్చినా కూడా రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా బొంగురు కొన్ని రోజులు, వారం రోజులు 10 రోజులు ఉంది, సరే మందులు ఇచ్చే తగ్గిపోయింది, అయిపోయాయి. అది కాకుండా ఇంకా ప్రొలాంగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ థ్రోట్ చెకప్ చేయించుకోవాలి. అంటే మెడికేషన్ ద్వారా బొంగురు గొంతును పోగొట్టుకోవచ్చా? అట్లా కాదు, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు మామూలుగా వచ్చి బొంగురు ఇప్పుడు కోల్త్ వచ్చింది, లేకపోతే ఇగో ఇంకోటి మనం మాట్లాడుతుంటాం, రాజకీయ నాయకులు చూస్తుంటాం, లేకపోతే మనమే చూస్తుంటాం, ఆ ప్రచారం అప్పుడు మాట్లాడు బొంగురు పోద్ది. అది పర్మనెంట్ కాదు, దట్ ఇస్ ఎ టెంపరీ థింగ్ అంతాను. అది కొన్ని రోజులు సర్దుకుంటుంది, వాళ్ళు కొంచెం వాయిస్ రెస్ట్ ఇచ్చి మిగతా కొంచెం అది చేస్తే దాంతో సర్దుకుంటుంది, అది వేరు. అట్లా కాకుండా నిజంగానే ప్రాబ్లం ఉందనుకోండి, మందులు మనం ఇచ్చే తగ్గదు. అది తగ్గనప్పుడు మనం అప్పుడు న్యాచురల్లీ మనం వెళ్ళి అది టెస్ట్ చేయించుకుని ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో చూసుకోవాలి. అది ఇప్పుడు ఈ గొంతులు నాడ్యూల్స్ ఏదో అంటారు కదా, అవును, దానికి అవి చాలా కీలకమైనవి.
ఇప్పుడు ఓకల్ కార్డ్స్ అంటాం. ఓకల్ కార్డ్స్ ఇంపార్టెంట్. దానిపైన వచ్చే నాడ్యూల్స్ చిన్నది వచ్చినా కూడా డిస్టర్బ్ వచ్చే కూడాను మన చేంజ్ ఆఫ్ వాయిస్ ఇమీడియట్ తెలిసిపోతుంది అది వాటిలో. అందువల్ల అది కొందరు ఏంటంటే ఇదేముందిలే కొన్ని రోజులు తగ్గిపోద్దులే, ఇన్ని రోజులు తగ్గిపోద్ది అని అట్లే కొన్ని రోజులు నడిపిస్తుంటారు. అది మనం ఆ టెస్ట్ చేసి చూస్తే జస్ట్ ఒక మామూలుగానే ఇక్కడ ఇప్పుడు కొత్తగా జస్ట్ ఒక లైట్ వేసి చూస్తే తెలిసిపోతుంది. దానివల్ల ఆ కింద ఫోటోలాగా వస్తుంది, తెలిసిపోతుంది. అటువంటి ఏముంది ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తే అది క్లియర్ అవుతుంది. కానీ చాలా మటుకు కేసెస్లో, వెరీ రేర్ కేసెస్లో కొంచెం క్యాన్సర్ సంబంధించి కూడా ఉంటాయి ఓకల్ కార్డ్స్లో. అది అవసరం బట్టి మనం దాని ట్రీట్మెంట్ ఇస్తాం. అంతే. గొంతు మూగపోవటం అనేది ఏంటి, దాన్ని ఎలా చూస్తారు సార్? పుట్టుకతో వచ్చేది మూగ వేరండి, అది వేరు. మధ్యలో వచ్చే మూగ అనేది చాలా రేరిటీ. అది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఏదో ఉండే ప్రాబ్లం వచ్చి కాదు. మెదడు సంబంధించిన విషయాలు ఏమైనా వస్తే, న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే దానివల్ల చాలా మటుకు వస్తాయి. అంతేగాని అదేదో ఇక్కడ కొంచెం మోగ వచ్చేసి అని చెప్పి ఇక్కడ ఏదో ఉందని కూడా చాలా తప్పు. అది పుట్టుకతో వచ్చేమో అది సర్లేండి. మన దీన్ని ఉంటాం కదా, డెఫ్ మ్యూట్ అంటాం, వినికిడి ఉండదు, దానికి వేరే ఆ సబ్జెక్ట్ అది వేరే కంప్లీట్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ అది. బట్ మామూలుగా పెద్దల్లో వచ్చే మోగ అనేది అది ఎందుకంటే దానికి సైకలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి, ఇంకో న్యూరలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి. అంతేగాని ఇక్కడ ఏదో రియల్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ చెవులు కూడా వినపడకపోవటం, సౌండ్ వినిపించకపోవటము, లేకపోతే అక్కడ ఏదో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా అనిపించడము, తర్వాత చెవుల్లో ఇరిటేషన్ కలగటము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే చెవుడు రావటము. నెక్స్ట్ చాలామంది ఆ చెవుడు ఇప్పుడు తిప్పుకుంటుంటారు, అది ఒక ఎలర్జీ, కొంతమందికి అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో ఈ చెవులు బాగా వినిపించాలంటే, చెవులు బాగా పనిచేయాలంటే, చెవులకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు చెవు పరంగా మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఇప్పుడు చెవు పరంగా తీసుకుంటే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఇది చెవు దిబ్బడేయడం. అది ఎప్పుడు జరుగుతుంది? చాలా మటుకు చెవు దిబ్బడేసేది ఏంటంటే మనకి జలుబు అయినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం ఈ టెంపరేచర్ లో టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో వెళ్ళడం కానీ, ముఖ్యంగా ఎక్కువగా జరిగే జలుబు వల్ల. అట్లాగే చెవులో ఏమన్నా గులిమి అటువంటిది ఉంటే. కానీ ఇది తెలియకుండా తెలుసుకోకుండా ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, ముఖ్యంగా జలుబు వచ్చేప్పుడు చాలా మటుకు జలుబు వచ్చినప్పుడు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్న మన సీజన్లో వస్తుంటాయి. అది రాగానే చెవు దెబ్బడేసింది, అందువల్ల ఏదో కొంచెం నొప్పి వచ్చిందంటే ఏంటంటే ఇది జలుబు వల్ల అవుతుంటుంది. కొన్ని జాగ్రత్తలు చేయాలండి. ఇప్పుడు సరే చెవుల్లో ఏమి లేదు, మనం చెకప్ చేసాం, చెవులు ఏమీ లేవు, చెవులు క్లియర్గా ఉన్నాయి, కానీ ముక్కు చేదకూడదండి. వీళ్ళు ఏం చేస్తారంటే ముక్కు గట్టిగా చేరడం చేస్తారు. ముక్కు చేయడం వల్ల ముక్కు వెనక భాగం నుంచి మధ్య చెవుకు ట్యూబ్ ఉంటుంది, ఈస్టోకన్ ట్యూబ్ అంటాం. అది మూసుకుపోయి ఉంటుంది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వల్ల. అది మీకు చేయడం వల్ల ఏంటంటే ఆ దిబ్బడు అనేది వెంటనే క్లియర్ కాదు. ఇంకోటి ఎప్పుడు కానీ మామూలు టైంలో కూడాను గట్టిగా రెండు ముక్కులు పట్టుకొని చేయకూడదండి. ఎప్పుడైనా అవసరమైన ఒక సైడ్ క్లోజ్ చేసి క్లియర్ చేసుకోవడం చేయాల్సి వస్తుంది. అటువల్ల దానివల్ల కొంచెం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా రాదు. కానీ అది వచ్చే ఛాన్స్ అది ఒక ముఖ్యమైన కారణం. జలుబు వచ్చినప్పుడు వచ్చే కారణం ఒకటి ముఖ్యమైనది. రెండో కారణం చెవులో ఏమన్నా వ్యాక్స్ కానీ లేకపోతే ఆటోమైకోస్ అంటాం, కొంచెం బూత్ సంబంధించింది కానీ వచ్చినప్పుడు దానివల్ల దిబ్బడు రావచ్చు. అది చూసి దాని ప్రకారం చేస్తాం. కానీ ఏదైనా కూడాను చెవులో మీరు కెలకడమే చేయకూడదండి. ఈ బడ్స్ పెట్టి కెలకడము అవన్నీ అసలు చేయకూడదు. వీళ్ళు ఎప్పుడు చదవరండి. ఆ బడ్ పైన ఆ బాక్స్ పైన క్లియర్గా రాసి ఉంటుంది, దిస్ బెడ్ ఈజ్, ఆ బెడ్ ఓన్లీ బయట క్లీన్ చేసుకోవడానికి, లోపల పెట్టి తిప్పడానికి క్లీన్ చేసుకోవడానికి కాదు అని క్లియర్గా రాదు. సున్నితమైన పొర ఉంటుంది కదా. అవును, అది టిప్పానికి మెంబ్రేన్ ఉంటుంది. పొర ఉన్నా కూడా దాన్ని తగిలితే ఏమవుతుంది? ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు, కెలకడం వల్ల ఆ కొంచెం వ్యాక్స్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా అది వెళ్ళి ఆ పొర పైన వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు అదే నొప్పి మొదలవడము లేకపోతే వినికిడి తగ్గడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందులో ఎప్పుడైనా కానీ చెవులో బడ్స్ పెట్టి కెలకడం ఇవన్నీ ఏం చేయకూడదండి. సరే, కోల్డ్ అయినప్పుడు దానికి సంబంధించిన మందులు వాడుకోవడము, లేకపోతే అట్లాగే ఒకవేళ నిజంగానే కంటిన్యూ అవుతుంటే చెవులో ఏమైనా వ్యాక్స్ ఉందా లేదో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం చేయాలి. ఇది కాకుండా ఇంకోటి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చెవులో చీము రావడం, చెవి పోటు. ఈ చెవులో చీము రావడం అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ, ఎందుకంటే యాంటీబయాటిక్ ఏదో లేనప్పుడు మేము చదువుకున్న రోజులు. ఇప్పుడంతా తగ్గినాయి, ఎందుకంటే బికాజ్ ఈ కోల్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా చాలా మంది తగ్గుతుంటాయి. కానీ వచ్చే చాలామందికి వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే ముఖ్యంగాను చెవులో ఉన్న పొర చిట్లుతుంది, ఈ ఇన్ఫెక్షన్ రావడం కానీ కోల్డ్ అయినప్పుడు కానీ అంతా. సో దానివల్ల ఏంటంటే ఆ చీమ అంతా బయటకు వస్తుంటుంది. దానికి వీళ్ళు ఏం చేస్తుంటారు, చెవులో నూనె నీళ్ళు ఏది దొరికితే పోస్తూ ఉంటారు. అసలు చెవు డ్రైగా పెట్టుకోవాలి, అది చాలా ముఖ్యం.
చెవులో ఈ నీళ్లు కానీ నూనె కానీ ఏం పోకూడదు, ముక్కు చేదకూడదు, ఎన్ని చేయకుండా ఒకవేళ కోల్డ్ ఉంటే కోల్డ్కి సంబంధించి మందులు వాడుకోవడం, అట్లాగే చెవులో ఇన్ఫెక్షన్ సంబంధించి మందులు వాడుకోవాలి. అంతేగాని చెవులో వస్తుందని చెప్పి అది ఇది పెట్టి కలకడం ఈ చేయడం ఇవన్నీ ఏం చేయకూడదు. ఇప్పుడు చెవులో గులిమి తీస్తామని చెప్పేసి తిరుగుతుంటారు, దాని జోలికి పోకూడదండి. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు అదే అసలు ఏం చెవులో ఏం లేకపోయినా కూడాను న్యాచురల్ ఇదంతా కనికట్లాగా తీసి వాడు చేతిలో పెడతాడు, నీ చెవులో తీసి పెట్టాను డబ్బుల గురించి. అంతే తప్ప అటువంటి ఇంకోటి అది దానివల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే చెవులో ఏమన్నా తగిలితే అది మళ్ళీ కన్నబేరికి ఏమైనా అవ్వచ్చు, ఎన్ని వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల ఆ చెవులకి పోకూడదు, చెవులో బడ్స్ పెట్టి కెలకకూడదు, ఈ జలుబు అయినప్పుడు ముక్కు చేయడం ఇవన్నీ కూడా ఏం చేయకూడదు, అది నీళ్లు నూనె అది ఇది పోయకూడదు ఊరికే. అన్నీ కూడా ఈ జాగ్రత్తలు చాలా అవసరం అండి. చెవి పోటు అంటుంటారు కదా సార్ కొంతమంది, శబ్దాలు వినపడుతున్నాయని. శబ్దాలు వినడానికి కారణంలో కోల్డ్ వచ్చినప్పుడు వచ్చే శబ్దాలు వేరండి, అవి వస్తుంటాయి, దానికి ట్రీట్మెంట్ ఇస్తే పోతుంటాయి. అది కాకుండా మామూలు వ్యక్తికి చెవులో అది ఒక్కోసారి ఏంటంటే ఒక వ్యక్తికి ఒకటే చెవులు వస్తుంటాయి, చాలామంది ఒకటే చెవులు వస్తుంటుంది. దానికి కారణం బయట చెవు కాదండి, మధ్య చెవు కాదండి, లోపల చెవి నిర్మాణంలో నరాలు ఉంటాయండి, దాని ఇరిటేషన్ వల్ల వస్తుంటుంది. అందువల్ల దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవాలి. అంతేగాని చెవులో శబ్దాలు ఉన్నాయి చెప్పి అది చేయడం ఇది చేయడం అన్నీ చేయకూడదు. ముఖ్యంగా చెవులో లోపల చెవులో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి. బట్ చాలా మటుకు అవి కూడాను ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంటాయండి. మామూలుగా వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తున్నట్టుగా చెవులు వినికిడి జ్ఞానం కూడా తగ్గుతుందంటారు, అది కరెక్టేనండి? అది కూడాను ఇప్పుడు కొందరికి కంటి చూపే ఉందనుకోండి, క్యాట్రాక్ట్స్ 90 సంవత్సరాలు కాదు ఎవరికి రావండి, మరి వాళ్ళకి కొందరికి 30 సంవత్సరాలు వస్తాయి. అట్లా ఇది కూడా అండి. ఇప్పుడు వినికిడి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తగ్గడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్న ఆప్టిక్ నెర్వ్, అదే మనం ఏదో నెర్వ్ అయితే చెప్పామో దాని యాక్టివిటీ డెఫినెట్గా కొంచెం తగ్గుతుంది. అంటే మామూలుగా ఉన్నంత ఇది లేకపోయినా కూడా ఒక వయసు వచ్చిన తర్వాత దాని పరిణామం తగ్గుతుంది. అది కొందరిలో ఒక్కొక్క వ్యక్తి దీన్ని బట్టి ఒకలా ఉంటుంది. కొందరికి బాగా తగ్గచ్చు, కొందరికి అసలు తగ్గకపోవచ్చు, కొందరికి కొంచెం తగ్గచ్చు. కొందరికి ఎట్లుంటుంది, వాళ్ళకి ఇన్నికటి బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుని బాగానే ఉంటుంది. కొందరు వ్యక్తులు అంతా చుట్టూ చేరారు అనుకోండి, ఆ దీంట్లో అర్థం కాదు వాళ్ళకి, అది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అటువంటి లక్షణాలు చాలామందికి ఉంటాయి. చాలామందికి ఇప్పుడున్న వ్యక్తుల్లో చాలామందికి ఒక ఏజ్ దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఇదొకటి మెయిన్. ఏ ఏజ్ అంటే అంతే, అదే అరౌండ్ 70s అనుకోండి, ఆ ఏజ్లో వచ్చే వాళ్ళకి అంత వెనికిడి సమస్యలంతా కూడా ముఖ్యంగా ఇటువంటిది. ఎందుకంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో వాళ్ళకి ఇది ఏంటంటే ఆ క్లారిటీ ఉండదు, మన ఇండివిజువల్గా మాట్లాడే క్లారిటీ ఉంటుంది. అందులో అటువంటి ఏంటి అది కూడా దీనికి సంబంధించిందే. అది మనం దాన్ని పరీక్ష చేసుకొని అసలు ఎంత ప్రాబ్లం ఉంది అనేది దాని ప్రకారం మందులు తీసుకోవాలా, లేకపోతే అందరికీ ప్రతి ఒక్కరికి మిషన్ అవసరం లేదండి. మిషన్ అనేది అదేదో కొంచెం ఉందని చెప్పి ప్రెషర్కి చెవులో మిషన్ పెట్టుకోవాలని లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుందా, ఇప్పుడు మన కంటి దాని గురించి ఇప్పుడు అద్దాలు పెట్టుకుందండి, ఎందుకంటే నాకు సరే న్యాచురల్లీ కొంచెం ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం అద్దాలు పెట్టుకొని మనం అన్నీ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా అంతేనండి. అంతేగాని ఈ చెవులో ఏదో సరిగ్గా వినబట్టలేదు, చెవులో ఏదో మిషన్ పెట్టుకుంటే ఏదో అదొక ఏమంటారు ఇంకా బాగా వినపడుతున్నాను వినిపిస్తుంది, కానీ అదొక యూ షుడ్ నాట్ ఫీల్ చెమటోడు అయిపోయాడని అదేను ఎవరేమనుకుంటారు అనేసి అట్లా కాదు. ఇది కూడా ఇంకోటి, వ్యక్తికి కంటి చూపు లేకపోయినా కూడాను మేనేజ్ చేయగలుగుతారు, కానీ వినికిడి సరిగ్గా లేకపోతే అంత ఇదిగా మేనేజ్ చేయలేరండి అది. సో ఈ చెవులకు రకరకాలుగా వచ్చినాయి, ఇవన్నీ ఇయరింగ్ మెషిన్లు కరెక్టేనండి, అవన్నీ వాడుకోవచ్చు. అది కూడా నేను ఇప్పుడు సొఫిస్టికేటెడ్ మెషిన్స్ వచ్చాయండి, లక్షల్లో ఉన్నాయి, వేలల దగ్గర నుంచి. అందువల్ల అది క్వశ్చన్ కాదు కదా. ఒక వ్యక్తికి మామూలు మిషన్ని కూడా పెట్టి దానివల్ల ట్రైనింగ్, ఎందుకంటే వేరే పెద్ద మిషన్స్ తీసుకున్నా కూడాను దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోకుండా ఊరికే పెట్టుకుంటే లాభం లేదండి. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ, అది మామూలు మిషన్స్ పెట్టుకున్నా కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అవి కూడా బాగానే వినిపిస్తాయండి. మన ఈఎన్టీ ముక్కు, నోరు, గొంతు, చెవులు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణ పాటించాలి, నియమాలు ఉండాలి, ఆహార నిర్ధారణ నియమాలు ఉండాలి, అలాగే పొల్యూషన్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, మాస్కులు వాడాలి, ఇవి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి, సొంతంగా వైద్యం చేసుకోకూడదు, సోషల్ మీడియాని ఫాలో అయ్యి పిచ్చిగా ప్రవర్తించకూడదు. వీటన్నిటికీ మించి ప్రతిదానికి కూడా మనిషికి తేడా ఉంటుందని దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందరికీ కామన్గా అన్నీ ఒకటే కావు. సో ఇవేవి ప్రమాదకరం కాదు. మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే వైద్యం ద్వారానే చాలా వరకు నయమవుతాయి అనేది మీరు చెప్పే అంశం. అవునండి, అంతే కదా సార్? అంతే. చివరికి లాస్ట్ సార్ ఒకటే, పొడి దగ్గును ఎలా చూడాలి సార్? పొడి దగ్గు అనేది ఇది చాలా డిస్టర్బింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే
పొడి దగ్గు అదే మామూలుగా ఎలర్జీ ఉన్న వాళ్ళకి అందులో ఇది ఈ మధ్య ఎక్కువైందండి. ఈ పొడి దగ్గు అనేది దానికి చాలా మందికి చాలా కారణాల వల్ల అది తగ్గట్లేదు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇదంతా. ఇదేంటంటే ఇరిటేషన్ వల్ల రావచ్చు, ఎలర్జీ వల్ల రావచ్చు, పొల్యూషన్ వల్ల రావచ్చు, ఫుడ్ దీని వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే కొన్ని చిట్కాలు కూడా పాటించడం కూడా అవసరం అండి. ఇటువంటి వచ్చినప్పుడు కూడాను ముఖ్యంగా మీ ఆహార విషయంలో కానీ నీటి విషయంలో కూడాను ఈ కొంచెం వేడి నీళ్ళు తాగడం. వేడి నీళ్ళు అంటే అదే పనిగా వేడి చేసుకుంటే ఏదో అట్లా కాదండి. అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం మామూలుగా సూదింగ్ ఎఫెక్ట్ ఉండడానికి ఇరిటేషన్ తగ్గించడానికి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సేపు మాట్లాడాను కదా, ఐ హ్యావ్ దట్ ఇరిటేషన్. ఇది రెగ్యులర్గా ఉండదు. ఇప్పుడు నేను సేపు మాట్లాడిన తర్వాత కొంచెం ఇరిటేషన్ ఇచ్చింది, అది కొంచెం తగ్గుతుంది. అది మామూలుగా ఉండే ప్రక్రియ. కానీ కొందరికి ఏంటంటే చాలా కంటిన్యూస్గా కొందరు నెలలే రోజులు ఉన్నప్పుడు ఏంటంటే సరే ఇప్పుడు మెడికేషన్ కన్నా ఏంటంటే కొంచెం చిట్కాలు పాటించి కొంచెం ఇంకా తప్పనిసరిగా కొంచెం మామూలుగా మెడికేషన్ ఏమన్నా కూడాను, ఒకవేళ వాళ్ళు ఏమైనా సిరప్ తాగినా కూడాను కొంచెం సేపు 5 seconds గొంతులో పెట్టుకొని మింగాలండి. వెంటనే మింగకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో పొడి దగ్గు అనేది డేంజరస్ కాదు. డేంజరస్ ఏది డేంజరస్ అని కాదు, ఏది డేంజరస్ అవునని అది క్వశ్చన్ కాదు ఇక్కడ. డేంజరస్ ఏదైనా అవ్వచ్చు, డేంజరస్ ఏది కాకపోవచ్చు. అంటే ప్రతిదీ మనం డేంజరస్ ఆస్పెక్ట్లు చూడం, ప్రతిదీ ఏదైనా కానీ. అంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, జనం కూడా గురి అవుతున్నారు ఇప్పుడు. అది కానీ కొందరికి నెలల తరబడి దగ్గుంది, కానీ అది తెలుసుకోగలిగిన వ్యక్తి ఏమనుకోకపోతే ఏ ప్రాబ్లం లేదండి. అదే మనకి ఏదో ఉందనుకుంటే మాత్రం ఇదే అవుతాయి. నాకు తెలిసిన వ్యక్తి రీసెంట్గా ఇచ్చి ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళాడు, గత 6 వారాలుగా దగ్గుంది, కానీ అది సరి తీసుకుని దాన్ని సర్దుకుంటున్నాయి అనుకోండి. అట్లా తీసుకుంటే మిగతా టెస్ట్లు ఏం చేస్తే ఏమి ఉండవు అని అట్లా, అది వేరే సంగతి. అదే కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఇదైతే చాలా సీరియస్ ఇష్యూ అని తీసుకుంటే కూడాను కష్టం అండి. కానీ ఒకటి మన ఏదైనా కానీ ఒక నిర్ణీత సమయం దాటిన తర్వాత దాన్ని మనం తప్పనిసరిగా సరైన పరీక్షలు చేయించుకోవాలండి. నిర్ణీతం అంటే 1 month అంటారా, 3 months అంటారా? లేదులేండి, అట్లీస్ట్ 15-20 రోజులు అయిన తర్వాత. ఇది ఇప్పుడు వారం రోజులు 10 రోజులు వచ్చేది పోయేది వేరే సంగతి. దగ్గర 4 రోజుల నుంచి కూడా తగ్గకపోతే కొంత పరీక్షలు చేపిస్తాము. దాంట్లో ఏమి లేకపోతే దెన్ వీల్ కౌన్సిల్ ద పేషెంట్ ది ఇష్యూస్ ఉన్నాయి, ఈ జాగ్రత్తలు చేసుకొనేసి అదే నిజంగా ప్రాబ్లం ఉంటే ట్రీట్ చేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. నమస్కారం.